విద్యార్థులు ఇంతవరకు మనం సెంటెన్స్ ఫ్రేమింగ్ యొక్క బేస్ చూశాం. ఈ సెంటెన్సెస్ కేవలం టు బి, టు హ్యావ్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లోనే ఏర్పడ్డాయి. ఇక ఈ రకంగా రాయబడ్డ సెంటెన్సెస్ ని ఇంకా పొడిగించాం ప్రిపోజిషన్స్ సహాయంతో. ఈ బేస్ నాలెడ్జ్ తోనే మనం ఇంకో స్టెప్ ముందుకు వెళ్దాం ట్రాన్స్లేషన్ కి. అంటే ఒక తెలుగు వాక్యాన్ని ఏ రకంగా ఇంగ్లీష్లో అనువాదించాలి, ఒక వాక్యాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళదాం. విద్యార్థులు, మీకు తెలుసు తెలుగు వాక్యం సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ మరియు వర్బ్ అనే క్రమంలో ఉంటుందని కదా. ఇక ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేసేటప్పుడు మొదటగా సబ్జెక్ట్ రాసుకోవాలి. అనగా భాష ఏదైనప్పటికీ సబ్జెక్ట్ ముందుగా ఉంటుంది. అలాగే తెలుగులో కూడా సబ్జెక్ట్ మొదటగా ఉంది. అదే రకంగా ఇంగ్లీష్లో కూడా వాక్యాన్ని రాసేటప్పుడు సబ్జెక్ట్ మొదట రాయాలి. ఇక సబ్జెక్ట్ రాసుకున్న తర్వాత ఇంగ్లీష్ వాక్యంలో సబ్జెక్ట్ తర్వాత రావాల్సింది వర్బ్. ఈ వర్బ్ తెలుగులో చివరగా రాయబడుతుంది. ఇక ఈ వర్బ్ని ఇంగ్లీష్లో సబ్జెక్ట్ పక్కనే రాసేటప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం తెలుగులోని వర్బ్ ఏ టెన్స్లో ఉందనేది. ఎందుకనగా తెలుగులో వాక్యం ఏ టెన్స్లో చెప్పబడి ఉంటే మనం ఇంగ్లీష్లోకి అనువాదం చేసేటప్పుడు ఇంగ్లీష్లోని వాక్యం కూడా ఖచ్చితంగా అదే టెన్స్లో ఉండాలి. కనుక మనం వర్బ్ యొక్క టెన్స్ని గమనించడం చాలా ముఖ్యం. ఇక మీకు తెలుసు ఒక వర్బ్ని ఏ రకంగా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో చూపెట్టాలో. ఈ రకంగా వర్బ్కి సరి అయిన రూపం ఇచ్చిన తర్వాత ఇంగ్లీష్లో సబ్జెక్ట్ పక్కనే వర్బ్ని రాసుకోవాలి. ఇక వర్బ్ తర్వాత రావాల్సింది ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ వాక్యంలో కేవలం ఒకటే ఉంటుందని కాదు, ఒక్కొక్క వాక్యంలో 2 లేదా 3 ఆబ్జెక్టులు కూడా ఉండవచ్చు. కానీ వర్బ్ పక్కనే సరి అయిన ఆబ్జెక్ట్ ఎన్నుకొని రాయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇక వీటన్నిటినీ ఎలా రాయాలి అని ఒక్కొక్కటిగా ఉదాహరణల్లో గమనిస్తాము. చూడండి, మీ ముందు ఒక వాక్యం తీసుకొస్తున్నాను. ఆ వాక్యం తెలుగులో ఇలా ఉంది: పక్షులు వంతెన మీదుగా ఎగురుతున్నాయి. ఈ వాక్యాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేసేటప్పుడు ఈ వాక్యంలో ఎవరి గురించి చెప్తున్నాము? పక్షుల గురించి చెప్తున్నాం కనుక ఇక్కడ పక్షులు సబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ని ముందు రాద్దాము. పక్షుల్ని ఏమంటారు ఇంగ్లీష్లో? బర్డ్స్. ఈ బర్డ్స్ని ముందు రాద్దాము. చూడండి, బర్డ్స్. ఇక సబ్జెక్ట్ తర్వాత ఇంగ్లీష్లో రావాల్సింది వర్బ్. ఈ వర్బ్ తెలుగులో చివరగా ఉంది. చూడండి, ఏంటది వర్బ్? ఎగురుతున్నాయి. ఇది వర్బ్. ఇక ఈ వర్బ్ని రాసేటప్పుడు ఆలోచించాలి మనం, ఈ వర్బ్ ఏ టెన్స్లో రాయబడి ఉందో. ఇక్కడ చూడండి, ఎగురుతున్నాయి. ఈ వర్బ్ ప్రజెంట్లో రాయబడింది. వర్బ్ని ప్రజెంట్లో చూపెట్టడానికి ఏం చేయాలి అంటే వర్బ్కి ఐఎన్జి కలుపుతూ ప్రజెంట్లో ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఎగురు అంటే దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఫ్లై.
ఈ ఫ్లై అనే వర్బ్ కి ఐఎన్జి కలుపుతూ ప్రజెంట్ లో రాద్దాం. చూడండి, ఫ్లయింగ్ ఇది వర్బ్ యొక్క ప్రెజెంట్ రూపం. ఇప్పుడు ఈ వర్బ్ ని సబ్జెక్ట్ పక్కనే రాసుకోవాలి. కానీ నేను ఒక మాట చెప్పాను మీకు, ఎప్పుడైతే వర్బ్ కి ఐఎన్జి ఇస్తామో సబ్జెక్ట్ తో పాటు అగ్రిమెంట్ రావాలి. ఏంటా అగ్రిమెంట్? ఐతో, యామ్, యూతో, ఆర్ కదా. ఇక్కడ బర్డ్స్ వీటితో వచ్చే అగ్రిమెంట్ ఏంటి? ఆర్. ఎందుకనగా బర్డ్స్ ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయి కనుక ఇక్కడ వచ్చే అగ్రిమెంట్ ఆర్. ఇప్పుడు చూడండి, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇది సబ్జెక్ట్ పక్కన వర్బ్ సరి అయిన రూపాన్ని తీసుకుని వచ్చింది. ఇక ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ రాయాలి. ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ ఏంటి? వంతెన మీదుగా, ఇది ఆబ్జెక్ట్. ఇక దీన్ని రాసేటప్పుడు ఆబ్జెక్ట్ తో పాటు ప్రిపోజిషన్ ఉంది చూడండి, అది మీదుగా. మీదుగా అంటే ఓవర్. మరి మనం ఓవర్ ద బ్రిడ్జ్ రాద్దామా లేక బ్రిడ్జ్ ఓవర్ రాద్దామా? ఇక్కడ ఓవర్ ద బ్రిడ్జ్ అని రాసుకోవాలి. ఎందుకనగా ఈ ప్రిపోజిషన్స్ అన్ని పదానికి ముందుగానే రాయబడతాయి కనుక ప్రీ పొజిషన్ అని అంటారు. ప్రిపోజిషన్స్ లో ఉన్న అర్థం ఏంటంటే ప్రీ పొజిషన్ అంటే వీటి పొజిషన్స్ ఎప్పుడు పదానికి ముందుగా రావాలి. తెలుగు భాషలో ఈ ప్రిపోజిషన్స్ ని పదానికి తర్వాత రాస్తాము, కానీ అదే ఇంగ్లీష్ భాషలో ఈ ప్రిపోజిషన్స్ ని పదానికి ముందే రాసుకుంటాము. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని వర్బ్ పక్కనే రాద్దాము. చూడండి, ఓవర్ ద బ్రిడ్జ్. ఈ వాక్యాన్ని ఇలా అనువాదించుకోవచ్చు, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బ్రిడ్జ్. ఇక ఇంకో వాక్యం చూద్దాం. నేను ఫిబ్రవరి 20న ముంబైకి బయలుదేరాను. ఈ వాక్యాన్ని అనువదించేటప్పుడు చూడండి, సబ్జెక్ట్ నేను, నేను అంటే ఐ, ఐ రాస్తున్నాను చూడండి, ఐ. ఇక నేను చేసిన పనేంటి? బయలుదేరాను. ఇది ఏ టెన్స్ లో ఉంది? బయలుదేరాను పాస్ట్ టెన్స్. బయలుదేరు అంటే స్టార్ట్. ఈ స్టార్ట్ వర్బ్ ని ఇప్పుడు పాస్ట్ లో చూపెట్టాలి. మీకు ఒక విషయం చెప్పాను, వర్బ్ ని పాస్ట్ లో చూపెట్టడానికి మనం గమనించాలి ఈ వర్బ్ స్ట్రాంగ్ వర్బా లేక వీక్ వర్బా. మీకు తెలుసు, స్ట్రాంగ్ వర్బ్ అయినట్టయితే మీకు ఇవ్వబడిన షీట్ లో దానికంటూ రాయబడిన పాస్ట్ టెన్స్ తీసుకొని రాస్తారు. ఇక వీక్ వర్బ్ అయినట్టయితే ఆ షీట్ లో లేని వర్బ్ ఏదైతే ఉందో అవన్నీ వీక్ వర్బ్స్. ఆ వీక్ వర్బ్స్ అన్నిటికీ ఈడీ కలుపుకుంటే గనక పాస్ట్ టెన్స్. ఇప్పుడు చూడండి, ఆ షీట్ లో స్టార్ట్ అనే వర్బ్ దొరకదు కనుక అది వీక్ వర్బ్. ఇక ఈ వీక్ వర్బ్ కి ఈడీ కలుపుతూ పాస్ట్ లో రాద్దాము. చూడండి, స్టార్ట్ ఈడీ, స్టార్టెడ్, ఇది పాస్ట్ టెన్స్. ఇక ఈ పాస్ట్ వర్బ్ ని సబ్జెక్ట్ పక్కనే రాద్దాము. చూడండి, ఐ స్టార్టెడ్, నేను బయలుదేరాను. ఇక ఆబ్జెక్ట్ రాద్దాము. బయలుదేరింది ఎక్కడికి? ముంబైకి, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ తో పాటు ప్రిపోజిషన్ ఉంది చూడండి, కీ అంటే టు. ఈ ప్రిపోజిషన్ ని ముందు తీసుకొని రాద్దాము. టు ముంబై, ఇది ఆబ్జెక్ట్. ఐ స్టార్టెడ్ టు ముంబై, ఎప్పుడు బయలుదేరింది? ఈ జవాబు ఇంకో ఆబ్జెక్ట్ లో కనబడుతుంది చూడండి, 20 ఫిబ్రవరిన. మనం తేదీని చూపించడానికి ప్రిపోజిషన్ ఆన్ వాడాలి కదా. ఇప్పుడు ఆన్ 20th ఫిబ్రవరి అని రాసుకుందాం. చూడండి, ఐ
started to Mumbai on 20th February. విద్యార్థులు, ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి అనువాదించేటప్పుడు ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న దృష్టితో మనం ఈ ట్రాన్స్లేషన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్లో మరొక మలుపు చూద్దాం. మీ ముందు ఒక వాక్యాన్ని ఇస్తున్నాను. ఆ వాక్యం ఇలా ఉంది: నేను నా సూట్ కేస్ ప్రయాణంలో పోగొట్టుకున్నాను. ఇక ఈ వాక్యాన్ని అనువాదించేటప్పుడు మనం ముందుగా సబ్జెక్ట్ రాసుకుంటాం. చూడండి, నేను అంటే ఐ. ఇక సబ్జెక్ట్ తర్వాత రావాల్సింది వర్బ్. ఇక ఈ వాక్యంలో ఉన్న వర్బ్ ఏంటి? పోగొట్టుకున్నాను. ఈ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది. పోగొట్టుకొను అంటే లూజ్ అంటారు. ఈ LOSE అనే పదాన్ని లూజ్ గా ప్రొనౌన్స్ చేయాలి. ఈ లూజ్ పాస్ట్ టెన్స్ ఏంటి? ఇది స్ట్రాంగ్ వర్బ్ కనుక ఆ షీట్ లో మీకు దీని పాస్ట్ టెన్స్ దొరుకుతుంది. చూడండి, లూజ్ పాస్ట్ టెన్స్ లాస్ట్. ఈ లాస్ట్ అనే పదాన్ని ఇప్పుడు సబ్జెక్ట్ పక్కనే రాద్దాం. ఐ లాస్ట్. ఇక ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ ఇద్దాం. ఈ వాక్యంలో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. చూడండి, నా సూట్ కేస్ ప్రయాణంలో. మరి దీంట్లో సరైన ఆబ్జెక్ట్ అనేది మీరు వర్బ్ పక్కనే ఇవ్వాలి. ఒకవేళ మీరు గనక వర్బ్ పక్కనే సరైన ఆబ్జెక్ట్ రాయకపోతే ఆ సెంటెన్స్లోని మీనింగే చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక వర్బ్ పక్కనే సరైన ఆబ్జెక్ట్ రాయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మరి ఈ రైట్ ఆబ్జెక్ట్ని ఎలా రాయాలి అంటే ప్రతి సెంటెన్స్లోని వర్బ్ వద్ద క్వశ్చన్ వేసుకోవాలి. చూడండి, నేను పోగొట్టుకున్నాను. పోగొట్టుకున్నది ఏంటి? ఇక్కడ రెండు ఆబ్జెక్ట్లో దానికి సంబంధించిన రిలేటెడ్ ఆన్సర్ సూట్ కేస్ కదా. ఇక్కడ సూట్ కేసే రైట్ ఆబ్జెక్ట్. ఒకవేళ మీరు గనక సూట్ కేస్ కాకుండా అక్కడ ప్రయాణం అని రాశారనుకోండి, ఐ లాస్ట్ జర్నీ అంటూ నేను ప్రయాణాన్ని పోగొట్టుకున్నాననే మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్లో. ఇప్పుడు ఈ వాక్యంలో రైట్ ఆబ్జెక్ట్ రాద్దాం. రైట్ ఆబ్జెక్ట్ ఏంది? సూట్ కేస్ కదా. ఐ లాస్ట్ సూట్ కేస్ అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ సూట్ కేస్ ముందు మళ్ళీ ఇంకో పదం వచ్చింది. చూడండి, నా అనేది. ఇదేంటి? ఈ నా అనే దాన్ని ఇంగ్లీష్లో మై అంటారు. ఈ మై ఏంటంటే దీన్ని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఎవరికి సంబంధించిన అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాయి వాక్యంలో. చూడండి, నా యొక్క అంటే మై రాస్తారు. అలాగే నీ యొక్క అంటే యువర్ రాస్తారు. అతని యొక్క అంటే హిజ్ రాస్తారు. ఆమె యొక్క అంటే హర్. మన యొక్క అవర్. మీ యొక్క యువర్. వారి యొక్క దేర్. ఈ రకంగా వస్తువులు ఎవరికి సంబంధించినవి అని వాటి ముందు వీటిని రాసి చెప్పుకోవచ్చు. వీటినే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఇప్పుడు ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ ని ఆధారంగా తీసుకొని రాద్దాం. ఐ లాస్ట్. నేను పోగొట్టుకున్నాను. పోగొట్టుకున్నది ఏంటి? ఇక్కడ నా సూట్ కేస్. నా సూట్ కేస్ అంటే మై సూట్ కేస్. చూడండి, ఐ లాస్ట్ మై సూట్ కేస్. ఇక రెండవ ఆబ్జెక్ట్. రెండవ ఆబ్జెక్ట్ ఏంటి? ప్రయాణంలో. లో అంటే ఇన్. ఇన్ అనే ప్రిపోజిషన్ ని ముందు తీసుకొని చెప్దాం. చూడండి, ఇన్ జర్నీ. ప్రయాణం అంటే జర్నీ. ఐ లాస్ట్ మై సూట్ కేస్ ఇన్ జర్నీ. ఈ రకంగా ఇంగ్లీష్లోకి అనువాదించేటప్పుడు
ఆబ్జెక్ట్స్ రాసేటప్పుడు ప్రిపోజిషన్స్ ని, పొసెసివ్ అడ్జెక్టివ్స్ ని దృష్టిలోకి తీసుకొని రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకో వాక్యం చూద్దాం. నేను పోలీసులకి ఫిర్యాదు ఇచ్చాను. ఈ వాక్యాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లోకి అనువాదిద్దాం. నేను అనగా సబ్జెక్ట్ ఐని ముందు రాసుకున్నాం. చూడండి, ఐ. ఇక ఈ వాక్యంలో వర్బ్ రాయాలి. వర్బ్ ఏంటి? ఇచ్చాను. ఇచ్చాను అనేది పాస్ట్ టెన్స్. ఇచ్చు అనగా గివ్. ఈ గివ్ పాస్ట్ టెన్స్ ఏంటి? ఇది స్ట్రాంగ్ వర్బ్. దీనికంటూ సపరేట్ ఉన్న పాస్ట్ టెన్స్ గేవ్. ఇప్పుడు ఆ వర్బ్ని రాసుకుందాం. ఐ గేవ్. సబ్జెక్ట్ పక్కన వర్బ్ వచ్చింది. ఇక నేను ఇచ్చిందేంటి? ఫిర్యాదు. ఫిర్యాదుని ఏమంటారు? కంప్లైంట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ రాస్తున్నాను. ఐ గేవ్ కంప్లైంట్. ఎవరికి? పోలీసులకి. కీ అంటే ఇక్కడ ప్రిపోజిషన్ అది. కీ అనగా టు. టుని ముందు తీసుకొని రాస్తున్నాను. టు ద పోలీస్. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇలా రాసుకుంటాము. ఐ గేవ్ కంప్లైంట్ టు ద పోలీస్. ఇక ట్రాన్స్లేషన్లో మరో వాక్యం మరో మలుపుతో మీ ముందుకు వస్తుంది. ఆ వాక్యం ఇలా ఉంది. వాళ్ళు నన్ను 10 రోజుల తర్వాత స్టేషన్కి పిలిచారు. ఇక ఈ వాక్యంలో సబ్జెక్ట్ వాళ్ళు. వాళ్ళు అనగా దే. ఇప్పుడు దేని ముందుగా రాసుకుందాం. చూడండి, దే. సబ్జెక్ట్ వచ్చింది. ఇక కావలసింది వర్బ్. ఈ వాక్యంలో వర్బ్ ఏంటి? పిలిచారు అనేది వర్బ్. పిలుచు అంటే కాల్. ఇక ఈ కాల్ అనే వర్బ్ స్ట్రాంగ్ వర్బా లేక వీక్ వర్బా? ఇది వీక్ వర్బ్. కనుక ఈ వీక్ వర్బ్ కి ఈడి కలుపుతూ సబ్జెక్ట్ పక్కనే రాద్దాం. చూడండి, కాల్డ్. దే కాల్డ్. వాళ్ళు పిలిచారు. ఇక ఆబ్జెక్ట్ రాద్దాము. పిలిచిందెవరిని? ఇక్కడ చూడండి, నన్ను కదా. మరి ఇక్కడ నన్ను అంటే ఐ రాసుకోవచ్చా? లేదు. ఐని కేవలం వాక్యం మొదలు పెట్టేటప్పుడు మాత్రమే రాస్తారు. ఐని ఎప్పుడైతే వర్బ్ తర్వాత రాస్తామో, అనగా ఆబ్జెక్ట్ స్థానంలో రాసేటప్పుడు ఐని వాక్యం మధ్యలో ఐతో చూపించకూడదు. ఐని మీగా రాయాలి. దీన్నే ఆబ్జెక్టివ్ కేస్ అంటారు. ఈ ఆబ్జెక్టివ్ కేసులో కేవలం ఐ అనే కాదు, ఐ, యు, హీ, షీ, వి, యు, దే ఇవన్నీ సబ్జెక్ట్ స్థానాలు. అంటే కేవలం వాక్యం ప్రారంభంలోనే వీటిని వాడతారు. ఇక వీటిని ఆబ్జెక్ట్ స్థానంలో చూపెట్టేటప్పుడు ఐని మీగా, యుని యు, హీని హిమ్, షీని హర్, వీని అజ్, యుని యు, దేని దెమ్ తో చూపెట్టాలి. ఇప్పుడు వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ని రాద్దాం. చూడండి, నన్ను. నన్ను అనగా మీ. ఇక రెండవ ఆబ్జెక్ట్ ఏంటి? స్టేషన్ కి. కి అంటే ఇక్కడ ప్రిపోజిషన్ టు. టుని ముందుగా తీసుకొని రాద్దాం. టు ద స్టేషన్. ఎప్పుడు? 10 రోజుల తర్వాత. తర్వాత అంటే ఆఫ్టర్. ఆఫ్టర్ 10 days. ఈ వాక్యాన్ని ఇలా అనువాదించుకోవచ్చు. దే కాల్డ్ మీ టు ద స్టేషన్ ఆఫ్టర్ 10 days. విద్యార్థులు, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో అనువాదించేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు: సబ్జెక్ట్ని ముందుగా రాసుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత ఇంగ్లీష్ వాక్యంలో ఉండాల్సింది వర్బ్. ఈ వర్బ్కి
సరి అయిన టెన్స్ రూపం ఇవ్వాలి. ఇక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ రాసేటప్పుడు 3 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఆబ్జెక్ట్తో పాటు ప్రిపోజిషన్ వచ్చిందా. ఒకవేళ ప్రిపోజిషన్ వచ్చినట్టయితే ఆ ప్రిపోజిషన్ని పదానికి ముందు కలుపుతూ రాయాలి. రెండవది, ఆబ్జెక్ట్తో పాటు కొన్ని పొసెసివ్ అడ్జెక్టివ్స్ కూడా వస్తాయి. అంటే మై, యువర్, హిజ్, హర్ అంటూ వాటిని కూడా దృష్టిలోకి తీసుకొని రాయాలి. ఇక మూడవది, ఆబ్జెక్టివ్ కేసెస్ అంటే ఐ, యు, హీ, షీ, వి, యు, దే ఇవన్నీ సబ్జెక్ట్ స్థానాలు. వీటిని ఆబ్జెక్ట్ స్థానంలో రాసేటప్పుడు ఐని మీగా, యుని యు, హీని హిమ్, షీని హర్ ఇలా ఆబ్జెక్టివ్ కేసుని దృష్టిలో పెట్టుకొని మనం ట్రాన్స్లేషన్ చేయాలి.